హాయ్ అండి, అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ ఇలా స్టవ్ మీద పెట్టేసి 1 లీటర్ వాటర్ అయితే తీసుకుని 1 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని ఆ బౌల్లో ఈ పసుపు వాటర్ని మనకి రోజు మొత్తంలో 3-4 టైమ్స్ తాగుతూ ఉన్నాం అనుకోండి, ఫీవర్ కానీ అలానే దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. ఒకవేళ వచ్చినా కూడా ఇలా రోజు మొత్తంలో తాగుతూ ఉన్నాం అనుకోండి, మనకున్నటువంటి జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ ఏవైనా కూడా చక్కగా తగ్గిపోతాయండి. ఎక్కువగా మెడిసిన్స్ వాడే పని లేకుండా ఈ విధంగా ఇలా ఈ పసుపు వాటర్ని నోరు పుక్కిలించి 3-4 టైమ్స్ రోజు మొత్తంలో ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి, జ్వరము కానీ జలుబు కానీ దగ్గు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎక్కువగా దగ్గు జలుబు ఫీవర్లు అనేవి వస్తూ ఉంటాయి కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ పసుపు వాటర్ని ఏదైనా ఒక బౌల్లో తీసుకుని రోజు మొత్తంలో 3-4 టైమ్స్ తాగుతూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్కి ఒక్కోసారి మనం పప్పు కానీ రైస్ కానీ ఉన్నప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి. క్లాత్ క్యారీ బ్యాగ్ని ఈ విధంగా కట్ చేసేసుకొని విజిల్ దగ్గర ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకవేళ పొంగిపోయినా మూతంతా ఖరాబ్ అవ్వకుండా దాని మీద పొంగుతుంది కాబట్టి తీసేసి ఇంకోటైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మన పని కూడా ఈజీగా సులువుగా అయిపోతుంది. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఆ క్లాత్ క్యారీ బ్యాగ్ని తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ తెలుసుకుందాం. ఎగ్స్ ఇలా ఆయిల్లో వేయించేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ ఇలా వేసేసుకొని ఇలా తక్కువ ఆయిల్ అయినా ఇలా వేయించుకోవటం వల్ల చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా తక్కువ ఆయిల్లో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎగ్స్ని అయితే వేయించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. ఒక ఫేలర్ ఉంటే చాలండి, చాలా ఈజీగా ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా బిర్యానీలోకి అయితే చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆనియన్స్, ఈ విధంగా ఫేలర్తో చాలా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుక లేకుండా కట్ చేయొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.